ఏ ప్రాపర్టీ అర్థం కాలా? మనకి 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్ ఆఫ్ రీగ్రెషన్స్ ఏంటంటేనమ్మా, మనం రీగ్రెషన్ లైన్స్ మీద రీగ్రెషన్ కోఎఫిషియెంట్స్ మీద చేస్తాం. మనకి 2 రీగ్రెషన్ లైన్స్ ఉన్నాయి, y on x, x on y. ఓకే, ఆ టూ రీగ్రెషన్ లైన్స్ ఇవి, y on x, x on y. వీటికి పెద్ద పెద్ద ప్రూఫ్లే ఉంటాయి, కానీ మనకు అవసరం లేదు అది. ఓకేనా? మనకి రీగ్రెషన్ లైన్ అంటే ఏంటి, మన రీగ్రెషన్ లైన్ y on x చేస్తాం, y లైస్ ఆన్ x చేస్తాం, x లైస్ ఆన్ y చేస్తున్నామా అనేది కావాలి. ఓకేనా? వాడు 2 అడిగాడు అనుకోండి, రీగ్రెషన్ లైన్ అని మెన్షన్ చేశాడు అనుకోండి, మళ్ళీ చెప్తున్నా, రీగ్రెషన్ లైన్ అని మెన్షన్ చేశాడు అనుకోండి, y on x, x on y అని చేస్తాం. రీగ్రెషన్ లైన్ అని మెన్షన్ చేయకోకుండా స్ట్రైట్ లైన్ అని మెన్షన్ చేశాడు అనుకోండి, స్ట్రైట్ లైన్ అని మెన్షన్ చేస్తే ఏదో ఒకటి చేస్తాం. ఇక్కడ చూడండి, స్ట్రైట్ లైన్ y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్, x ఈక్వల్ టు a ప్లస్ బివై. ఎక్కువగా y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ అని చేస్తాం. అంటే క్వశ్చన్ లో స్ట్రైట్ లైన్ అని ఒకటి అడుగుతాడు, రీగ్రెషన్ లైన్ అని ఒకటి అడుగుతాడు. రీగ్రెషన్ లైన్ అంటే 2 చేయాలి. స్ట్రైట్ లైన్ అని ఒక్కటే, స్ట్రైట్ లైన్ అని వాడేసి వదిలేశాడు అనుకోండి, y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ అనో, x ఈక్వల్ టు a ప్లస్ బివై అనో చెప్తాం అనమాట. అయితే మనం ఎక్కువగా y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ అని మాత్రమే యూజ్ చేస్తాము. ఇక్కడ a కామా బిలు కాన్స్టెంట్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఇది ఫైండ్ అవుట్ చేయడానికి మళ్ళీ ఇంకొక ఫార్ములా ఉంది. ఎక్కువగా స్ట్రైట్ లైన్ అన్న వర్డ్ ఎక్కువగా యూజ్ చేయడు, 2 మార్క్స్ క్వశ్చన్స్ కి మాత్రమే స్ట్రైట్ లైన్ అన్న వర్డ్ యూజ్ చేస్తాడు. ఈ రీగ్రెషన్ అనేది 7 మార్క్స్ వెయిటేజ్ కాబట్టి 7 మార్క్స్ కి రీగ్రెషన్ లైన్స్ యూజ్ చేస్తాడు. అంటే రీగ్రెషన్ లైన్ అని యూజ్ చేస్తే 2 చేస్తాం. 2 మార్క్స్ కో బిట్ కింద 2 మార్క్స్ కో లేకపోతే 3 మార్క్స్ కో అడిగినప్పుడు మాత్రమే స్ట్రైట్ లైన్ అంటాడు. సో ఆ స్ట్రైట్ లైన్ అన్నప్పుడు ఈక్వేషన్ y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ అని కానీ, x ఈక్వల్ టు a ప్లస్ బివై అని కానీ వాడతాము. అయితే y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ ఎక్కువగా, అంటే y on x కే ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం. జనరల్ గా byx ఎక్కువ చేస్తాం. రీగ్రెషన్ లైన్ ఆఫ్ y on x మీన్స్ byx. రీగ్రెషన్ లైన్ ఆఫ్ x on y మీన్స్ bxy అన్నమాట. ఇది ఒకటే చేస్తాం స్ట్రైట్ లైన్ అన్నప్పుడు. మళ్ళీ ఇది ఫైండ్ అవుట్ చేయడానికి మళ్ళీ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, దాన్ని నేను ప్రాబ్లంలో మెన్షన్ చేశాను. సో ప్రాబ్లం చెప్పినప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రాపర్టీస్ అన్ని 4 మీద చేస్తున్నా. 2 రీగ్రెషన్ లైన్స్ అవి ఇవి, x y మైనస్ y బార్ ఆర్. ఆర్ అంటే మనకి కోరిలేషన్ కోఎఫిషియంట్, కోవేరియన్స్ ఆఫ్ x కామా y బై సిగ్మా x సిగ్మా y. మళ్ళీ అగైన్ సిగ్మా y సిగ్మా x. మళ్ళీ సిగ్మా y సిగ్మా x కూడా ఫార్ములాస్ ఉన్నాయి. x మైనస్ x బారు, x y మనకి డేటా ఇస్తాడు. x బారు y బార్ అనేది మనం ఎక్స్ బార్ అంటే ఆల్రెడీ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ చేసాం కదా, దాంట్లో ఎక్స్ బార్ మీన్స్ మనకి ఎక్స్ లో ఉన్న సమ్ ఆఫ్ ద ఎక్స్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వై బార్ అంటే సమ్ ఆఫ్ ద ఎక్స్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఎక్స్ బారు వై బారు. మళ్ళీ సిగ్మా ఎక్స్ కి సిగ్మా వై కి వేరే ఫార్ములాస్ ఉన్నాయి, అది కూడా నేను ప్రాబ్లమ్స్ లో మెన్షన్ చేశాను. ఆర్ కూడా కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ సిగ్మా వై. ఓకేనా? నెక్స్ట్ రీగ్రెషన్ కోఎఫిషియెంట్స్. రీగ్రెషన్ కోఎఫిషియెంట్ అంటే byx, ఓన్లీ ఆర్ సిగ్మా వై సిగ్మా ఎక్స్. రీగ్రెషన్ కోఎఫిషియెంట్ ఆఫ్ y on x అంటే ఇది. ఈ పార్ట్ వచ్చేసి byx అంటే అసలు ఫార్ములా ఏంటి? రీగ్రెషన్ లైన్ ఫార్ములా y మైనస్ y బార్ ఈక్వల్ టు byx ఇంటూ x మైనస్ x బార్. అలాగే ఇదేమవుతుంది? ఈ పార్ట్ x y. ద రిగ్రెషన్ లైన్ ఆఫ్ x on y అంటే x మైనస్ x బార్ ఈక్వల్ టు bxy ఇంటూ y మైనస్ y బార్ అన్నమాట. ఓకేనా? అయితే మనకి 2 రీగ్రెషన్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. ఈ 2 రీగ్రెషన్ కోఎఫిషియెంట్స్ కూడా మనం యూజ్ చేసుకుంటాం. రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ byx, రిగ్రెషన్ కోఎఫిషియెంట్ ఆఫ్ y on x ఈక్వల్ టు r ఇంటూ సిగ్మా y బై సిగ్మా x. మరి సిగ్మా y సిగ్మా x అంటే ఏంటి మేడం? వాటి ఫార్ములాస్ నేను ప్రాబ్లమ్స్ లో మెన్షన్ చేశాను. bxy మీన్స్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్ ఆఫ్ x on y ఈక్వల్ టు r సిగ్మా x సిగ్మా y. నీకు ప్రాపర్టీస్ ఏం అడిగాడంటే కోరిలేషన్ కోఎఫిషియెంట్ ఈస్ ద జామెట్రిక్ మీన్ బిట్వీన్ ద రీగ్రెషన్ కోఎఫిషియెంట్స్ అన్నాడు. అంటే కోరిలేషన్ కోఎఫిషియెంట్ ఆర్ ఈస్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ రీగ్రెషన్ కోఎఫిషియెంట్స్. రీగ్రెషన్ కోఎఫిషియెంట్ ఏంటి?
జామెట్రిక్ మీన్ ఆఫ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్. రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ ఏంటి? బివైఎక్స్ బిఎక్స్వై అన్నమాట. అవే తీసుకున్నాం. అంటే కోరిలేషన్ కోఎఫిషియెంట్ అంటే ఆర్ కాబట్టి కోరిలేషన్ కోఎఫిషియెంట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్. రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ తీసుకున్న బివైఎక్స్, రిగ్రెషన్ కోఎఫిషియెంట్ ఎక్స్ ఆన్ వై తీసుకున్నా, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు ఆర్ స్క్వేర్ వచ్చింది. ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఆర్ ఈక్వల్ టు ఇది వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇఫ్ వన్ ఆఫ్ ద రిగ్రెషన్ కోఎఫిషియెంట్ ఈస్ గ్రేటర్ దాన్ యూనిటీ. నాకు రెండు రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి, ఒకటి బివైఎక్స్ ఇంకోటి ఎక్స్వై. నేను బివైఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 1 అని తీసుకున్నాను అనుకోండి, బిఎక్స్వై అనేది లెస్ దాన్ 1 రావాలన్నా. ఓకేనా? 1 ఈజ్ గ్రేటర్ దాన్ యూనిటీ, దట్ మీన్స్ 1 అండ్ ద అదర్ మస్ట్ బి లెస్ దాన్ యూనిటీ అంటే 1. అంటే బివైఎక్స్ గ్రేటర్ దాన్ 1 అని తీసుకుంటే దీన్ని రెసిప్రోకల్ చేసుకుంటే లెస్ దాన్ 1 కదా. మనకి కోరిలేషన్ కోఎఫిషియెంట్స్ లో ఒక ప్రాపర్టీ చేశాను నేను. ఆ ప్రాపర్టీలో స్క్వాడ్జ్ లెమ్మాలో ఆర్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ కామా వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అప్పుడు అదేమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ ఆర్ కామా ఎస్ కామా వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎక్స్ కామా వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 చేశాను నేను. చేంజ్ ఆఫ్ స్కేల్. అప్పుడు అదేమవుతుంది? ఆర్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దాన్ని తీసుకున్నా. ఓకేనా? ఆర్ స్క్వేర్ అంటే ఏంటి? బివైఎక్స్ బిఎక్స్వై. ఏది? బై ప్రాపర్టీ 1. ఆర్ స్క్వేర్ అంటే బివైఎక్స్ బిఎక్స్వై. ఇదిగోండి బివైఎక్స్ బిఎక్స్వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. నేను బిఎక్స్వైని ఇలా ఉంచేసుకున్నాను, ఈ బివైఎక్స్ ని సైడ్ తీసుకొచ్చేసుకున్నా. 1/బివైఎక్స్ అయింది. 1/బిఎక్స్వై అంటే లెస్ దాన్ 1. సో బిఎక్స్వై లెస్ దాన్ 1 అంటే ఒకటి గ్రేటర్ దాన్ 1 తీసుకుంటే ఇంకోటి లెస్ దాన్ 1 వచ్చింది. నెక్స్ట్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కోరిలేషన్ కోఎఫిషియెంట్. అంటే రిగ్రెషన్ కోఎఫిషియెంట్, అర్థమెటిక్ మీన్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్. రిగ్రెషన్ కోఎఫిషియెంట్ అంటే బిఎక్స్వై బివైఎక్స్ బై 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఇదే కదా, బివైఎక్స్ ప్లస్ బిఎక్స్వై బై 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఇప్పుడు అసలు బివైఎక్స్ అంటే ఏంటి? బివైఎక్స్ అంటే ఫార్ములా ఏంటి? ఆర్ ఇంటూ సిగ్మా వై సిగ్మా ఎక్స్. ఇక్కడ ఇంకోటి కూడా రాయొచ్చు, బిఎక్స్వై. బిఎక్స్వై అంటే ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై. సో ఈ రెండు వాల్యూస్ ని తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఇలా వస్తుంది. బై 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఆర్. ఈ 2 ఇటు వెళ్తుంది, ఆరు కామన్ తీస్తా. 6 క్యాన్సిల్ చేస్తా. 6 క్యాన్సిల్ చేసిన తర్వాత నేను ఎల్సిఎం తీసుకుంటా. ఎల్సిఎం తీసుకుంటా. సిగ్మా వై స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై. ఈ 6 గెట్ క్యాన్సిల్. ఈ 2 సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఇటు సైడ్ వచ్చింది. సో గ్రేటర్ దాన్ వచ్చింది. దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళిపోయా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇదే ఫార్ములా ఉంది, a - b హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. సో విచ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ది 0 ఇటు సైడ్ వెళ్ళిపోతే సిగ్మా వై మైనస్ సిగ్మా ఎక్స్. సో సిగ్మా వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కూడా అవుతుంది. సిన్స్ ద స్క్వేర్ ఆఫ్ ఎ రియల్ క్వాంటిటీ ఈజ్ స్క్వేర్ ఆఫ్ ద రియల్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నమాట. ఇది రాసినా రాయకపోయినా ఇదే ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కోరిలేషన్ కోఎఫిషియెంట్ అంటే తీసుకున్నాము, ఇది మనకు వచ్చింది. ఇది ప్రూవ్ చేయాల, అలా అని ప్రూవ్ చేయాలి, తీసుకుంటే వచ్చింది. సిగ్మా వై సిగ్మా ఎక్స్ అనేది రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ లోనూ చేస్తాము, రిగ్రెషన్ లైన్స్ లోను అంటే రిగ్రెషన్ లోనూ చేస్తాము, కోరిలేషన్ లోనూ చేస్తాం. రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ నాట్ స్కేల్ అన్నారు. చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ నాట్ స్కేల్ అంటే ఆల్రెడీ నేను కోరిలేషన్ కోఎఫిషియెంట్ చేసినట్టే చేశా. u ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ అని తీసుకున్నా నేను. b ఈక్వల్ టు వై మైనస్ బి బై కే అని తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను దీని ప్రకారం x ఈక్వల్ టు ఏమవుతుందో యూహెచ్ ప్లస్ ఏ, వై ఈక్వల్ టు వికే ప్లస్ బి అయింది. దిస్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 3 నేను కోవేరియన్స్ అప్లై చేస్తున్నా. నేను ఆల్రెడీ కోరిలేషన్ కోఎఫిషియెంట్ లో పైన లేదు, వేరే పీడిఎఫ్ లో ఉంది. ఫార్ములా ఉంది కదమ్మా కోవేరియన్స్ కి ఫార్ములా. సో నేను ఈ అప్లై చేస్తున్నాను అని అంటే కోవేరియన్స్ అప్లై చేస్తున్నాను అని అర్థం. ఈ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, హెచ్ ఇంటూ
హెచ్ ఇంటూ హెచ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి కోవేరియన్స్ అప్లై అవ్వదు. ఈ ఆఫ్ యూ ప్లస్ ఏ. సేమ్ వై కూడా నేను కోవేరియన్స్ అప్లై చేస్తున్నాను. దిస్ ఇస్ 2 and 4. నేనేం చేస్తాను 1 and 2 చేస్తున్నా. ఎక్స్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్, వై మైనస్ ఈ ఆఫ్ వై. ఎక్స్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? హెచ్ ఇంటూ యూ మైనస్ ఈ ఆఫ్ యూ. వై మైనస్ ఈ ఆఫ్ వై ఎంత వచ్చింది? కే ఇంటూ వి మైనస్ ఈ ఆఫ్ వి. ఓకేనా? ఇప్పుడు నేను కోవేరియన్స్ అప్లై చేస్తున్నా. కోవేరియన్స్ అప్లై చేస్తే కోవేరియన్స్ ఫార్ములా ఏంటి? ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్, వై మైనస్ ఈ ఆఫ్ వై. ఈ రెండు వాల్యూస్ వేసుకున్నా. హెచ్ కామాకే బయటకు వచ్చింది. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ కామా విలోకి వచ్చింది. ఆల్రెడీ కోరిలేషన్ కోఎఫిషియంట్ లో ఒక ప్రాపర్టీ చేశానమ్మా నేను. ఆర్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఆర్ ఆఫ్ యూ కామా వి. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ కోవేరియన్స్ ఆఫ్ యూ కామా వి. ద సేమ్ వే సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఫార్ములాస్ కూడా అంతే. ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి ఇక్కడ? హెచ్ ఇంటూ యూ మైనస్ ఈ ఆఫ్ యూ, కే ఇంటూ వి మైనస్ ఈ ఆఫ్ వి. ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకోవట్లేదు. రిగ్రెషన్ చేసేటప్పుడు కోరిలేషన్ తీసుకునే చేస్తున్నాం ఫార్ములాస్. ఒకదానికొకటి. అక్కడ సిగ్మా ఎక్స్, ఇక్కడ సిగ్మా వై సేమ్ ఒకటే అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి సిగ్మా ఎక్స్ అలా నేను సిగ్మా యూలోకి చెప్తున్నా, ఎక్స్ని యూలోకి చెప్తున్నా, వైని వీలోకి చెప్తున్నా. చేంజ్ ఆఫ్ వేరియబుల్ అనమాట ఇది. చేంజ్ ఆఫ్ వేరియబుల్ ఇన్ కోరిలేషన్. ఆర్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఆర్ ఆఫ్ యూ కామా వి. ఇప్పుడు బివైఎక్స్ అంటే నా ఫార్ములా ఏంటి? కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆర్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్. దాన్ని ఆర్ అంటే రాసుకున్నా, సిగ్మా వై క్యాన్సిల్ అయింది. సో దీన్ని ఏం చేస్తా? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే రాసా. సిగ్మా ఎక్స్ నాకు ఎంత వచ్చింది? హెచ్ సిగ్మా యూ. హెచ్ సిగ్మా యూ. కానీ ఇక్కడ ఒక సిగ్మా ఎక్స్ ఉంది, ఇక్కడ సిగ్మా ఎక్స్ ఉందమ్మా. ఇది ఇక్కడ సిగ్మా ఎక్స్ స్క్వేర్ కదా, ఇది స్క్వేర్ కదా, స్క్వేర్ కాబట్టి హెచ్ స్క్వేర్ కూడా వస్తుంది. ఇక్కడ స్క్వేర్ రాయాలని, ఇది స్క్వేర్. సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అనమాట ఇది. ఓకేనా? అప్పుడేమవుతుంది? హెచ్ స్క్వేర్ సిగ్మా యూ స్క్వేర్. పైన ఉంది సిగ్మా ఎక్స్ అంటే దీని వాల్యూ హెచ్ ఇంటూ సిగ్మా యూ. అయ్యో పెద్దగా వచ్చింది. బివైఎక్స్ ఈక్వల్ టు కే బై హెచ్ ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే బిఎక్స్వై అని రాస్తున్నాం. యూ కామా వి అంటే యూ కామా వి బై సిగ్మా యూ స్క్వేర్ అంటే ఇక్కడ వైఎక్స్ ఉంది కాబట్టి వియు రాస్తా, ఎక్స్వై ఉంటే యూవి రాస్తా. నెక్స్ట్ బిఎక్స్వై కూడా అంతే. ఇక్కడ రాసాను చూడండి, అక్కడే రాయటం మర్చిపోయాను. పీడిఎఫ్ లో మీరు రాసుకోండి. బిఎక్స్వై ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై. ఆర్ అంటే కోవేరియన్స్ ఫార్ములా రాసా, క్యాన్సిల్ అయ్యింది. ఇక్కడ సిగ్మా వి స్క్వేర్, సిగ్మా వై స్క్వేర్ ఫార్ములా యూజ్ చేశాను నేను. బిఎక్స్వై ఈక్వల్ టు హెచ్ బై కే బి యూ కామా వి. రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ నాట్ స్కేల్. అంటే ఇక్కడ వేరియబుల్స్ ని చేంజ్ చేస్తాం అమ్మ మనం. అక్కడ కోఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ లో నేను ఒక ప్రాపర్టీ చేశాను. ఏంటి? చేంజ్ ఆఫ్ వేరియబుల్. ఇదే కోరిలేషన్ కోఫిషియంట్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్. ఆరిజిన్ దగ్గర చేంజ్ అవుతుంది బట్ నాట్ స్కేల్ అన్నాడు. అంటే వేరియబుల్ చేంజ్ అవుతుంది అని అర్థం, అంతే తప్ప ఏమీ లేదు. మనం యూ కామా విని ఎక్స్ కామా వైని యూ కామా విలోకి చేంజ్ చేస్తున్నాము అని అర్థం. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఆఫ్ రిగ్రెషన్ అన్నాడు. అంటే లైన్ ఆఫ్ రిగ్రెషన్ లైన్స్ తీసుకుంటున్నా. వై ఆన్ ఎక్స్, ఎక్స్ ఆన్ వై తీసుకుంటున్నా. రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ అంటే ఫార్ములా ఇది, రిగ్రెషన్ లైన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై అంటే ఫార్ములా ఇది. ఓకేనా? అయితే నేను రెండింటి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే రెండు ఒకటే అయి ఉండాలిగా. కానీ ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో దీన్ని నేనేం చేస్తున్నాను? వైలోకి చేంజ్ చేసేస్తున్నా. ఈ ఎక్స్ ఆన్ వైని వైలోకి చేంజ్ చేసేస్తున్నా. వైలోకి చేంజ్ చేసేస్తే ఏమవుతుందమ్మా? వై మైనస్ వై బార్ ఈక్వల్ టు సిగ్మా వై బై ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఓకేనా? ఇప్పుడు ఇది వై మైనస్ వై బార్ లో ఉంది ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1 వై మైనస్ వై బార్ లో ఉంది. సో ఈ రెండింటి మధ్య ఇప్పుడు నేను యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఓకేనా? టూ లైన్స్ ఆర్థోగోనల్ లో ఉంటే మనకి ఫార్ములా ఏంటమ్మా? m1 m2 ఈక్వల్ టు -1, అంతేనా? సో అవన్నీ పక్కన పెట్టండి. స్లోప్ తీసుకున్నాం. స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 m1 ఈజ్ ఈక్వేషన్ 1 లో ఉన్న బివైఎక్స్. ఈక్వేషన్ 1 లో ఉన్న బివైఎక్స్. m2 అంటే ఈక్వేషన్ 2 లో ఉన్న బివైఎక్స్. ఇది m1 అంటే ఆర్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్, m2 అంటే సిగ్మా వై బై ఆర్ సిగ్మా ఎక్స్. సో
tan theta యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. tan theta ఈక్వల్ cos theta ఫార్ములా కాదు, tan theta ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. m1 m2 తీసుకున్నా, ఇక్కడ వేసాను. ఓకేనా, క్యాన్సిల్ ఏమంటే క్యాన్సిల్ చేసా. సో సింప్లిఫై చేసా, ఈ మొత్తం సింప్లిఫై చేసా. ఎల్సిఎం చేసి సింప్లిఫై చేస్తే నాకు r² మైనస్ 1 బై r ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్, సిగ్మా ఎక్స్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్ వచ్చింది. ఇలా వచ్చింది. ఓకేనా, అంటే ఇంకా సింప్లిఫై చేసా, అంటే ఈ ఆర్ని పై tan theta ఈక్వల్ టు ఇప్పుడు నేను tan theta ఈక్వల్ టు వస్తే tan ఇన్వర్స్ ఈక్వల్ టు r² మైనస్ 1 బై r² మైనస్ 1 ఇంటూ సిగ్మా ఎక్స్ సిగ్మా వై బై r ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్. ఇప్పుడు నేను మైనస్ అని కామన్ తీసుకున్నా, 1 మైనస్ r² తీసుకున్నా. కండిషన్ ఏంటి, స్క్వార్ లెమ్మా ప్రకారం r² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. మైనస్ అని కామన్ తీసుకున్నా మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఇది మాడ్యులస్ లో ఉంది కాబట్టి. అది ఓకేనమ్మా. ఇది యాంగిల్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు, యాంగిల్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు కానీ ప్రూఫ్ కొంచెం కష్టమే అడగటం. కానీ ఈ చేంజ్ ఆఫ్ స్కేల్ అనేది ఇంపార్టెంట్. 7 మార్క్స్కి ఇవ్వచ్చు. ఇవి పైన ఉన్న 1 2 3 అనేది ప్రూఫ్ 2 మార్క్స్కి ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇందులోనేనమ్మా రీగ్రెషన్ కోఎఫిషియెంట్స్ చేసే ముందు, అది రీగ్రెషన్ కోఎఫిషియెంట్స్ మీద రీగ్రెషన్ లైన్స్ మీద ప్రాబ్లమ్స్ చేసే ముందు కంపారిజన్ బిట్వీన్ కోరిలేషన్ అండ్ రీగ్రెషన్. వీటి మధ్య ఫస్ట్ కోరిలేషన్ కి రిగ్రెషన్ కి మధ్య, అంటే ఇది 7 మార్క్స్ అంటే 10 పాయింట్స్ అయితే నేను రాశానమ్మా. మీకు ఈ బిట్స్ అనేవి బిట్ల కింద కూడా అడగచ్చు. లేదు అని అంటే 7 మార్క్స్ కి మీకు లక్కీగా 7 మార్క్స్ కి ది కంపారిజన్ బిట్వీన్ కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ అని కూడా అడగచ్చు. 7 మార్క్స్ అడగచ్చు, లేదంటే బిట్స్ కింద కూడా అడగచ్చు. లేదంటే 2 మార్క్స్ కి 2 పాయింట్స్ 3 పాయింట్స్ కంపారిజన్ బిట్వీన్ కోరిలేషన్ రిగ్రెషన్ అంటే ఒక 2 3 పాయింట్స్ కూడా రాయండి. ఫస్ట్ కోరిలేషన్ రిగ్రెషన్ అంటే ఏంటి? కోరిలేషన్ మెజర్స్ అండ్ అనాలిసిస్ ద డిగ్రీ ఎక్స్టెంట్ టు విచ్ 2 or more వేరియబుల్స్ ఫ్లక్చువేట్ విత్ రిఫరెన్స్ టు వన్ అనదర్. అంటే కోరిలేషన్ కోఎఫిషియెంట్స్ అనేది మనం అక్కడ ఉన్న వేరియబుల్స్ ని 2 or more వేరియబుల్స్ తీసుకుంటామా, అవి కూడా ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటాం కాబట్టి అదేంటి ఎన్ని వేరియబుల్స్ తో అయినా సరే మనం కోరిలేషన్ చేయొచ్చు. బట్ రీగ్రెషన్ అనాలిసిస్ ఈజ్ ఎ mathematical measure of the average relationship between 2 or more variables in terms of original units of data. ఇక్కడ కోరిలేషన్ లో కరెక్ట్ గా మనకి వాల్యూ వస్తుందా అని మనం చెప్పలేం. ఎందుకంటే యాక్చువల్ గా కోరిలేషన్ అంటే ఏంటంటే 2 ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటున్నాం, అంటే మనకు తెలియని అన్నోన్ వేరియబుల్స్ ని తీసుకుంటున్నాము, వాటి మధ్య మనం రిలేషన్ అనేది చెప్తున్నాం. ఆ రిలేషన్ అనేది కరెక్టా కాదా మనం కరెక్ట్ గా మెజర్ చేయలేం, అంటే అప్రాక్సిమేట్ గా మాత్రమే మెజర్ చేయగలం. కానీ రీగ్రెషన్ లో మనం తీసుకున్న వేరియబుల్స్ మనకి నోన్ వేరియబుల్స్ నే తీసుకుంటాం. అంటే ఇప్పుడు నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా సాటర్డే. ఫర్ సపోజ్ నేను ఒక యాపిల్ 10 రూపీస్ అని చెప్పినప్పుడు అమ్ముకునేవాడు నేను 100 రూపీస్ ఇస్తాను, 100 రూపీస్కి నాకు యాపిల్స్ ఇమ్మంట. ఓకేనా, వాడు కరెక్ట్గా ఎన్ని ఇస్తాడు, 10 ఇస్తాడు. అంటే నేను 100 రూపీస్ ఇచ్చాను కాబట్టి నాకు ఎన్ని యాపిల్స్ వస్తాయో నాకు తెలుసు. ఓకేనా, అది అది రీగ్రెషన్ కరెక్ట్గా. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుని కోరిలేషన్ చెప్తాను చూడండి. గ్రేప్స్ తీసుకున్నా, సో ఒక హాఫ్ కేజీ వచ్చేసి 100 రూపీస్ అంటున్నాడు. సో నేను 100 రూపీస్ ఇచ్చా,
100 రూపీస్ ఇచ్చే నాకు హాఫ్ కేజీ వస్తాయని తెలుసు, బట్ ఎన్ని గ్రేప్స్ వస్తాయి? 100 గ్రేప్స్ వస్తాయా? అదే లేకపోతే 20 గ్రేప్సే వస్తాయి అంటే హాఫ్ కేజీకి ఎన్ని తూగుతాయి? తెలియదు కదా మనకి. గ్రేప్స్ అంటే చిన్నవి కాబట్టి వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి బోల్డ్ వస్తాయి. కరెక్ట్గా హాఫ్ కేజీకి ఒక 50 గ్రేప్సే వస్తాయని మనం చెప్పలేం. అది వెయిట్ని బట్టి ఉంటుంది, కరెక్ట్గా మెజర్ చేయలేం మనం. అర్థమవుతుందా నేను చెప్పింది? కోరిలేషన్కి రీగ్రెషన్కి ఏంటంటే డిఫరెన్స్, ఒకటే ఎగ్జాంపుల్లో చెప్పాలంటే యాపిల్స్ 10 వస్తాయి అని చెప్తున్నాను నేను. 1 యాపిల్ ఈజ్ 10 రూపీస్, నేను 100 రూపీస్ ఇచ్చాను. సో కంప్లీట్గా నాకు 10 యాపిల్స్ వస్తే ఆ 10ని నేను డైరెక్ట్గా కౌంట్ చేస్తున్నాను. కానీ అదే విషయంలో గ్రేప్స్ తీసుకున్నా అంటే హాఫ్ కేజీ 100 రూపీస్ అన్నారు, మీరు హాఫ్ కేజీ ఇచ్చారు. హాఫ్ కేజీ ఇవ్వమని చెప్పేసి 100 రూపీస్ ఇచ్చారు. బట్ హాఫ్ కేజీ ఇచ్చాడు, అది హాఫ్ కేజీ ఉన్నాయి. కోరిలేట్ అయింది అక్కడ. మీరు ఇచ్చిన డబ్బులకి వాడు ఇచ్చిన క్వాంటిటీ ఆఫ్ అదేంటి గ్రేప్స్ కరెక్ట్గా సరిపోయింది. కానీ ఆ హాఫ్ కేజీకి మీరు ఒక 50 గ్రేప్స్ వస్తాయి అని మీరు అనుకుంటే 50 గ్రేప్స్ రావాలనేమే గ్యారంటీ లేదుగా. 70 గ్రేప్స్ రావచ్చు, హాఫ్ కేజీకి తోగచ్చు, 40 గ్రేప్సే తోగచ్చు. సో మనం అప్రాక్సిమేట్గా హాఫ్ కేజీ అని చెప్తున్నాం కానీ ఆ హాఫ్ కేజీకి ఎన్ని గ్రేప్స్ అనేది నీకు తెలీదు, నువ్వు కౌంట్ చేసుకుంటేనే తెలుస్తుంది. రీగ్రెషన్ అలా వచ్చేసరికి యాపిల్స్ నీకు 10 వస్తాయని తెలుసు, 10 వస్తాయి. అది అంటే కరెక్ట్గా మెజర్ చేస్తాం, కరెక్ట్ డేటా చెప్పగలం. కోరిలేషన్లో కరెక్ట్ డేటా చెప్పలేం. నెక్స్ట్, కోరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ సిమెట్రిక్ కాబట్టి RXY ఈక్వల్ టు RYX. అంటే నేను కోరిలేషన్ ఆర్తో డినోట్ చేస్తానమ్మా, రీగ్రెషన్ బితో డినోట్ చేస్తున్నాను, స్మాల్ బితో డినోట్ చేస్తున్నాను. కోరిలేషన్ కోఎఫిషియంట్ అనేది సిమెట్రిక్ గా ఉంటుంది, RXY ఈక్వల్ టు RYX. రీగ్రెషన్ కోఎఫిషియంట్ అనేది నాట్ సిమెట్రిక్ బట్ కాబట్టి BXY నాట్ ఈక్వల్ టు BYX. కోరిలేషన్ కోఎఫిషియంట్ RXY ఈజ్ ఏ రిలేటివ్ మెజర్ ఆఫ్ ద లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ X అండ్ Y. అంటే ఒకదానికొకటి రిలేటివ్ మెజర్ మాత్రమే చెప్పగలం. ఓకేనా? అంటే ఒకదానికొకటి రిలేట్ అయి ఉంది, కరెక్ట్ గా చెప్పలేము. రీగ్రెషన్ కోఎఫిషియంట్ BXY అండ్ BYX ఆర్ అబ్సల్యూట్ మెజర్, కరెక్ట్ గా చెప్పగలం ఇక్కడ. అవి రెండు కోరిలేట్ అవుతున్నాయి, ఆ రెండింటి మధ్య రీగ్రెషన్ ఉంది అని అంటే ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పగలం. అబ్సల్యూట్ మెజర్ మీన్స్ కరెక్ట్ గా మెజర్ చేసి చెప్పగలం. కానీ ఇక్కడ కోరిలేషన్ కోఎఫిషియంట్ కూడా మెజర్ చేసి చెప్తాం, బట్ కరెక్ట్ గా రిలేటివ్ గా ఉండదు అది ఆ మెజర్ అనేది. కోరిలేషన్ అనాలిసిస్ ఈస్ కన్ఫైన్డ్ టు స్టడీ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్. ఇది పైన చెప్పింది ఆల్రెడీ. అంటే కోరిలేషన్ కోఎఫిషియంట్ అనేది 2 వేరియబుల్స్ మధ్య లీనియర్ రిలేషన్షిప్ మాత్రమే చెప్తుంది. రీగ్రెషన్ అనాలిసిస్ స్టడీస్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్. కోరిలేషన్ అనేది ఓన్లీ లీనియర్ రిలేషన్షిప్ మాత్రమే చెప్తుంది 2 వేరియబుల్స్ మధ్య. బట్ రీగ్రెషన్ అనేది లీనియర్ చెప్తుంది, నాన్ లీనియర్ చెప్తుంది. ఓకేనా? లీనియర్ అంటే ఏంటి రీగ్రెషన్ లో, నాన్ లీనియర్ అంటే ఏంటి నేను పైన చెప్పానమ్మా, చూడండి పైన టైప్స్ లో చెప్పా. కోరిలేషన్ కోఎఫిషియంట్ లైస్ బిట్వీన్ -1 to +1. Regression coefficient have same -1 to +1 has that of correlation coefficient. If regression coefficient B is positive means R is positive. If regression coefficient B is negative means R is negative. Correlation అనేది నెగటివ్ టు పాజిటివ్ -1 to +1 చెప్తాం. రిగ్రెషన్ కోఎఫిషియంట్ కూడా నేను అలానే చెప్తాను, బట్ అది రిగ్రెషన్ కోఎఫిషియంట్ అనేది కోరిలేషన్ కోఎఫిషియంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అంటే నాకు రిగ్రెషన్ కోఎఫిషియంట్ అనేది పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, దాన్ని కోరిలేషన్ లో చేస్తే ఆర్ కూడా పాజిటివ్ వస్తుంది. అది నెగిటివ్ వచ్చింది అనుకోండి బి అనేది, ఆర్ కూడా నెగిటివ్ వస్తుంది. కోరిలేషన్ కోఎఫిషియంట్ కెనాట్ బి ఎక్సీడ్ యూనిటీ. కోరిలేషన్ కోఎఫిషియంట్ అనేది 1 వాల్యూ దాటదు, 1 కన్నా తక్కువే ఉంటుంది, ఇప్పుడు 0 పాయింట్లోనే ఉంటుంది. ఇఫ్ వన్ ఆఫ్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఇస్ గ్రేటర్ దాన్ యూనిటీ దెన్ ద అదర్ మస్ట్ బి లెస్ దాన్ యూనిటీ. ఇప్పుడు నాకు కోరిలేషన్ కోఎఫిషియంట్స్ 2 ఉన్నాయి కదా, ఇక్కడ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ 2 ఉన్నాయి కదా, ఇక్కడ కోరిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఒకటే చేస్తాం, R(x, y) చేస్తాం, లేదంటే R(y, x) చేస్తాం. కానీ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అనేది BYX, BXY 2 చేయాలి. ఒకటి చేస్తే కుదరదు, 2 చేయాల్సిందే. అప్పుడు
ఒకటి గ్రేటర్ దాన్ యూనిటీ ఉంటుంది, రెండోది గ్రేటర్ దాన్ యూనిటీ ఉండొచ్చు, లేదంటే లెస్ దాన్ యూనిటీ ఉండొచ్చు. ఓకేనా? కోరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. అంటే RXY ఈక్వల్ టు R ఆఫ్ U RUV. అంటే ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. X, Y ఈక్వల్ టు R ఆఫ్ U, Y కరెక్ట్ గా ఈక్వల్ అవుతాయి. కానీ ఇక్కడ ఈక్వల్ అవ్వవమ్మ. ఎందుకని చూడండి పైన. నేను PDF మార్చాను కదా. BXY ఈక్వల్ టు H/σ సంథింగ్ ఏదో వచ్చింది, కానీ డైరెక్ట్ గా BXY ఈక్వల్ టు BUV రాలా మనకి. ఇక్కడేమో కోరిలేషన్ కోఎఫిషియంట్ లోనేమో R ఆఫ్ XY ఈక్వల్ టు R ఆఫ్ U, V వచ్చింది. ఇక్కడ R ఆఫ్ U, V కి కోఎఫిషియంట్ ఏమీ లేదు కోరిలేషన్ కోఎఫిషియంట్ లో. కానీ BXY ఈక్వల్ టు BUV వచ్చింది. కానీ BUV కి పక్కన కోఎఫిషియంట్ ఉంది. ఏముందంటే H/σ యూనో ఎంతో ఉంది. ఇక్కడ K/σ యూనో ఎంతో ఉంది. అంటే డైరెక్ట్ గా ఈక్వల్ కావు, నాట్ ఈక్వల్. కానీ XY ఈక్వల్ టు UVనే. కానీ ఇక్కడ కోఎఫిషియంట్ ఇంకొక టర్మ్ ఉంది. ఈ BUVకి BVUకి కోఎఫిషియంట్ ఉంది, డైరెక్ట్ గా ఈక్వల్ కావు. ఓకేనా? అందుకని చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఇది బట్ నాట్ స్కేల్, అంటే ఈక్వల్ అవ్వట్లేదు అని అర్థం. దేర్ మే బి నాన్ సెన్స్ కోరిలేషన్ బిట్వీన్ 2 వేరియబుల్స్ డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్. కోరిలేషన్ కోఎఫిషియంట్ అనేది మనం రిలేటివ్ మెజరే కానీ అబ్సల్యూట్ మెజర్ మనం చేయటం లేదు, కాబట్టి మనకి ఇది అన్ని ప్రాబ్లమ్స్ లోనూ కూడా యూజ్ చేయలేం. ఓకేనా? ఈ రిగ్రెషన్ అనాలిసిస్ క్లియర్లీ ఇండికేట్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్. కాజ్ ఈస్ టేకెన్ యాజ్ ఇండిపెండెంట్ వేరియబుల్, ఎఫెక్ట్ ఈస్ డిపెండెంట్ వేరియబుల్. రిగ్రెషన్ అనాలిసిస్ అనేది అబ్సల్యూట్ వాల్యూస్, అబ్సల్యూట్ మెజర్ చేస్తాం కాబట్టి ఒకదాని మీద ఒకటి, అంటే PYX డిపెండెంట్ అయితే BXY ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. అట్లా BYX లో Y అనేది డిపెండెంట్ వేరియబుల్ అయితే X అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. X అనేది డిపెండెంట్ వేరియబుల్ అయితే Y అనేది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్ ఉంటుంది. ఎందుకని? ఇక్కడ రిగ్రెషన్ అనాలిసిస్ అనేది అబ్సల్యూట్ మెజర్ కాబట్టి. Y డిపెండెంట్ అయితే X ఇండిపెండెంట్ అవుతుంది, X ఇండిపెండెంట్ అయితే Y డిపెండెంట్ అవుతుంది. ఏది అబ్సల్యూట్ మెజర్ ఉంది కాబట్టి రెండు వేరియబుల్స్ మధ్య మన ప్రాబ్లమ్స్ లో యూజ్ చేసుకోవచ్చు ఫర్దర్ గా. కానీ కోరిలేషన్ రిలేటివ్ మెజర్ కాబట్టి మనం అన్ని కండిషన్స్ ని సాటిస్ఫై చేయలేదు. కోరిలేషన్ ఈజ్ నాట్ వెరీ యూస్ఫుల్ ఫర్ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్స్. ప్రతి కండిషన్ ని కోరిలేషన్ సాటిస్ఫై చేయలేదు. రిగ్రెషన్ అనాలిసిస్ ఇస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్స్. సో కాంప్లికేటెడ్ పొజిషన్ లో కూడా, కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ లో కూడా రిగ్రెషన్ అనాలిసిస్ కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది. సో ఈ 10 పాయింట్స్ కూడా మీరు చదువుకోండి అమ్మా, 7 మార్క్స్ వస్తుంది. నోట్, ఇఫ్ R ఈక్వల్ టు 0, tan infinity. సో అప్పుడు θ ఏమవుతుందమ్మా? π/2 అవుతుంది. Thus, if the two variables are uncorrelated, the lines of regression become perpendicular to each other. ఎప్పుడైతే R ఈక్వల్ టు 0 వచ్చి θ π/2 వచ్చిందో టూ రిగ్రెషన్ లైన్స్ కూడా, అంటే y/x, x/y కూడా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నమాట, టూ లైన్స్. ఇఫ్ R ఈక్వల్ టు +or-1, θ ఈక్వల్ టు 0 or π వస్తే the two lines of regression coincide or parallel to each other. అంటే మనకున్న 2 రిగ్రెషన్ లైన్స్ ఉన్నాయి కదమ్మా, ఈ 2 రిగ్రెషన్ లైన్స్ కూడా R ఈక్వల్ టు 0, θ ఈక్వల్ టు π/2 వస్తే ఆ 2 లైన్స్ కూడా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి. ఓకేనా? అదే R ఈక్వల్ టు +or-1 అని కానీ 0 or π కానీ θ వాల్యూస్ వస్తే ఆ 2 రిగ్రెషన్ లైన్స్ కోయిన్సైడ్ అవుతాయి, లేదంటే ఒకదానికొకటి ప్యారలల్ టు ఈచ్ అదర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్పే ముందు 4th ప్రాబ్లం ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, అబ్టైన్ రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అన్న. నాకు XY ఇచ్చాడు, రిగ్రెషన్ ఈక్వేషన్స్ అన్నాడు. రిగ్రెషన్ ఈక్వేషన్స్ అన్నా రిగ్రెషన్ లైన్స్ అన్నా ఒకటేనమ్మా. ఓకేనా? రిగ్రెషన్ ఈక్వేషన్స్ అన్నా రిగ్రెషన్ లైన్స్ అన్నా ఒకటే. ఇదిగోండి రిగ్రెషన్ ఈక్వేషన్ y/x
రీగ్రెషన్ ఈక్వేషన్ ఎక్స్ ఆన్ వై ఫైండ్ అవుట్ చేశా. చెప్తాను నేను. ఇది కూడా రీగ్రెషన్ ఈక్వేషన్స్ ఇచ్చేది. ఇది చూడండి, 4th క్వశ్చన్ చూడండి. డిటర్మైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ విచ్ బెస్ట్ ఫిట్స్ ద డేటా. స్ట్రైట్ లైన్ అని ఇచ్చాడు చూడండి ఇక్కడ. స్ట్రైట్ లైన్ అని ఇచ్చాడు. నేను చెప్పా అమ్మా, స్ట్రైట్ లైన్ అని ఇచ్చినా రీగ్రెషన్ లైన్ అని ఇచ్చినా ఒకటే. స్ట్రైట్ లైన్ అని అంటే ఏదో ఒక్కటి చేయండి. y on x చేయండి, y ఈక్వల్ టు a ప్లస్ bx చేయండి. రీగ్రెషన్ లైన్ అని ఇస్తే రీగ్రెషన్ లైన్ y on x, రీగ్రెషన్ లైన్ x on y చేయండి అని చెప్పా. స్ట్రైట్ లైన్ నాకు ఇక్కడ డిటర్మైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ విచ్ బెస్ట్ ఫిట్స్ ద డేటా అన్నాడు. సో నాకు x ఇచ్చాడు, y ఇచ్చాడు. ఓకేనా, y ఈక్వల్ టు a ప్లస్ bx. ఇప్పుడు నాకు స్ట్రైట్ లైన్ ఏంటి? స్ట్రైట్ లైన్ అన్న వర్డ్ పడితే ఈ ఫార్ములా యూజ్ చేయండి, y ఈక్వల్ టు a ప్లస్ bx. y ఈక్వల్ టు a ప్లస్ bx. నేను ఇక్కడ దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్స్ ఉంటాయమ్మా, అది నేను ప్రాబ్లమ్స్లో నోట్ చేశానమ్మా అని చెప్పాను. అవునా? సో ఆ రెండు y ఈక్వల్ టు a ప్లస్ bxకి నార్మల్ ఈక్వేషన్స్ ఏంటో చూడండి. సమ్మేషన్ y ఈక్వల్ టు b ఇంటూ సమ్మేషన్ x ప్లస్ క్యాపిటల్ NA. అలాగే సమ్మేషన్ xy ఈక్వల్ టు b ఇంటూ సమ్మేషన్ x స్క్వేర్ ప్లస్ a ఇంటూ సమ్మేషన్ x. y ఈక్వల్ టు a ప్లస్ bxకి ఈ రెండు ఫార్ములాస్. ఈ రెండింటిని సాల్వ్ చేసి నాకు ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ విచ్ ఫిట్స్ ద డేటా అంటే స్ట్రైట్ లైన్ y ఈక్వల్ టు a ప్లస్ bx. అది రాయంగానే మీరు ఈ రెండు ఈక్వేషన్స్ రాయాలి. నీకు ఇక్కడ x ఉంది, సమ్మేషన్ x వచ్చేస్తుంది. అంటే ఈ డేటా అంతా యాడ్ చేస్తే సమ్మేషన్ x వచ్చేస్తుంది. y ఉంది, ఈ డేటా అంతా యాడ్ చేస్తే సమ్మేషన్ y వచ్చేస్తుంది. అంటే సమ్మేషన్ y, సమ్మేషన్ x, సమ్మేషన్ x. నెక్స్ట్ వచ్చేసి ఈ డేటాని స్క్వేర్ చేస్తే ఈ డేటా వచ్చేస్తుంది. ఈ డేటాని సమ్ చేసింది, ఈ డేటాని సమ్ చేసింది, మల్టిప్లై చేస్తే ఈ డేటా వచ్చేస్తుంది. ఇంకా నీకు లేని డేటా ఏంటి అని అంటే ఏ బీలు లేవు. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి అన్ను. ఓకేనా? నీకు తెలియందల్లా ఏబి వాల్యూసే, అన్నీ ఇక్కడే ఉంది. నీకు సమ్మేషన్ y కావాలా, వీటన్నిటిని యాడ్ చేసి సమ్మేషన్ y వస్తుంది. ఈ సమ్మేషన్ x కావాలా, వీటన్నిటిని యాడ్ చేసి సమ్మేషన్ x వస్తుంది. సమ్మేషన్ x స్క్వేర్ కావాలా, వీటన్నిటిని యాడ్ చేసి స్క్వేర్ చేస్తే వచ్చేస్తుంది. సమ్మేషన్ xy కావాలా, ఈ రెండింటిని యాడ్ చేసింది మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ వై డేటాని నేను ఎలా రాసుకున్నాను చూడండి. దిస్ ఈజ్ ఎక్స్ డేటా. ఎక్స్ డేటా ఎంత వచ్చింది? ఈ ఎక్స్ డేటాని అంతటిని యాడ్ చేస్తే 113 వచ్చింది. ఇది సమ్మేషన్ ఎక్స్. ఇది వై డేటా. ఈ వై డేటాని అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 182 వచ్చింది. ఇది సమ్మేషన్ వై. ఈ సమ్మేషన్ ఎక్స్ని, ఈ ఎక్స్ని ఒక్కొక్క దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తా. ఇది సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ని వైని మల్టిప్లై చేస్తా. ఇది సమ్మేషన్ ఎక్స్ వై. ఓకేనా? సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ వి గెట్ 113b. 113b అంటే ఈ వాల్యూస్ ఉన్నాయి కదా. సమ్మేషన్ y ఈక్వల్ టు b ఇంటూ సమ్మేషన్ x. b అంటే ఎంత నాకు b తెలియదు. సమ్మేషన్ x అంటే 113 ప్లస్ NA. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? ఇవన్నీ 1 2 3 4 5 6 7 7a ఈక్వల్ టు సమ్మేషన్ y. ఇది సమ్మేషన్ y అంటే 182. ఇదే ఈ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ లో నాకు సమ్మేషన్ y, సమ్మేషన్ x, n ఇంటూ 7 ఏబీలు వచ్చినాయి. నెక్స్ట్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ 1983b ప్లస్ a ఇంటూ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ వై. ఇది సమ్మేషన్ ఎక్స్ వై. ఇది ఒక్కటి కొంచెం
ఈక్వల్ టు చేసుకోండి అమ్మా, ప్లస్ కాదు, ఇది ఈక్వల్ టు. ఓకేనా? మీరు వీటిని జిరాక్స్ తీసుకుని చదువుకుంటాం బెటర్ రా నన్ను అడిగితే. ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్, ఇందులో చేసుకోవడం వల్ల మీకు ప్రాబ్లమే. అది ఈక్వల్ టు. ఓకేనా? ఇప్పుడు నేను ఈ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేస్తా. ఈ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే అంటే మీకు ఇక్కడ ఆల్రెడీ 2 ఈక్వేషన్ని సాల్వ్ చేయడం వచ్చు కాబట్టి ఇది ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి, బుక్లో రాసుకోండి పక్కన. నేనేమన్నా సాధ్యమైనంత వరకు చేయనమ్మా మిస్టేక్స్, నేను రాసింది అయితే ఒక్కొక్కసారి ఇలానే వస్తుంది. అప్పుడు నేను చెప్పినప్పుడు పలానా పేజీలో పలానా మిస్టేక్ మేడం చేశారు, సో అక్కడ గుర్తుపెట్టుకుని మీరు రాసుకుని తర్వాత మీరు ఇది జిరాక్స్ తీయించుకున్నప్పుడు అది ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇలా ప్రాక్టీస్ చేయొద్దు. ఈ రెండింటిని సాల్వ్ డైరెక్ట్గా వేసేసా స్టెప్. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే A = 0.82, B = 1.56 వచ్చింది. ఈ రెండు వాల్యూస్ తీసుకుని నేను ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తానమ్మా, y = a + bx లో సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు నాకు ఎంత వచ్చింది వాల్యూ, y = 0.82 + 1.56 into x. This is called the regression equation of y on x. This is the straight line, best fit of data. ఓకేనా? అది అంటే స్ట్రైట్ లైన్ అని ఇస్తేనే ఇలా చేస్తాం, లేదు obtain regression equations for the following data అన్నది. రిగ్రెషన్ ఈక్వేషన్స్ అన్న రిగ్రెషన్ లైన్స్ అన్న ఒకటే. సో ఇలా ఇచ్చినప్పుడు నేను ఎక్స్ డేటాని వై డేటాని రాసుకున్నా, ఎక్స్ డేటా రాసుకున్నా, యాడ్ చేసుకున్నా, దిస్ ఈజ్ సమ్మేషన్ ఎక్స్. వై డేటా రాసుకున్నాను, యాడ్ చేసుకున్నా, దిస్ ఈజ్ సమ్మేషన్ వై 108. ఎక్స్ని x² చేసా, యాడ్ చేశాను 285, దిస్ ఈజ్ సమ్మేషన్ x². వైని y² చేశాను, దీని మొత్తాన్ని యాడ్ చేసుకున్నా 1356. ఇప్పుడు నాకు కావాల్సిన ఎక్స్ని వైని మల్టిప్లై చేస్తా 597. ఇది వచ్చేసి సమ్మేషన్ XY అన్నమాట. ఇప్పుడు నాకు అసలు ఒరిజినల్గా రిగ్రెషన్ ఈక్వేషన్ y on x ఫార్ములా ఏంటి, y - y bar = byx into x - x bar. byx అంటే r into sigma y by sigma x. అంటే నేను ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, నాకు ఇక్కడ ఏం కావాలి, byx అంటే ఏంటి, ఏమేమి కావాలో వాటిని అన్నిటినీ ప్రూవ్ చేస్తాను ఇక్కడ నేను. byx అంటే r sigma y by sigma x. ఓకేనా? నాకు yx డేటాలో ఇచ్చేసాడు, నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది y బారు x బారు. ఆ y బారు x బారు ఎలా వచ్చేస్తాయమ్మా, సమ్ ఆఫ్ x వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దట్ ఈజ్ x బార్. సమ్ ఆఫ్ y వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దట్ ఈజ్ x బార్. నెక్స్ట్ వచ్చేసి r ఫైండ్ అవుట్ చేయాలి. r అంటే కోవేరియన్స్ ఆఫ్ x, y బై సిగ్మా x అండ్ సిగ్మా y. మళ్ళీ సిగ్మా y ఫైండ్ అవుట్ చేయాలి, సిగ్మా x ఫైండ్ అవుట్ చేయాలి, చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో నేను x బార్ తీసుకుంటున్నా, సమ్మేషన్ x బై n. సమ్మేషన్ x ఎంతమ్మా, నాకు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 45. 45 టోటల్గా 45 బై టోటల్ నెంబర్ 9, 45 by 9. సో 5, x బార్ = 5. y బార్ y బార్ ఎంతమ్మా, y బార్ అంటే 108 సమ్మేషన్ y, సమ్మేషన్ y by n. సో 12. సో నాకు x బార్ = 5, y బార్ = 12. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే సిగ్మా ఎక్స్ కావాలి, సిగ్మా ఎక్స్ కావాలి. కానీ నాకు సిగ్మా x² వాల్యూ ఫార్ములా ఏంటంటే, సిగ్మా x² ఫార్ములా సమ్మేషన్ xi² by n - x బార్ హోల్ స్క్వేర్. వేర్ సమ్మేషన్ xi² అంటే సమ్మేషన్ xi² 285, సమ్మేషన్ x² అంటే 285. 285 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 9 మైనస్ x బార్ అంటే 5 హోల్ స్క్వేర్. సో 285 by 9 అంటే 31.66 minus 25. సో సిగ్మా x² అంటే 6.666. sigma x equal to √6.666. So where sigma x equal to 2.58. ఓకేనా?
అంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏది, ఇది రిగ్రెషన్ లో. నెక్స్ట్ సిగ్మా వై స్క్వేర్ ఫార్ములా ఏంటి, సిగ్మా వై స్క్వేర్ బై ఎన్ మైనస్ వై స్క్వేర్ వై బార్ స్క్వేర్. సిగ్మా వైఐ స్క్వేర్ అంటే 1356/9 మైనస్ వై అంటే ఎంత, వై బార్ అంటే 12 స్క్వేర్. సో సిగ్మా వై స్క్వేర్ ఈక్వల్ టు కూడా సేమ్ వాల్యూ వచ్చి 6.666. సిగ్మా వై ఈక్వల్ టు రూట్ ఓవర్ దిస్ 6.666. సిగ్మా వై ఈక్వల్ 2.58. నేను చెప్పాను కదా 2 వాల్యూస్ ఒకటైనా రావచ్చు, లేదంటే ఒకటి గ్రేటర్ దాన్ ఒకటి లెస్ దాన్ అయినా ఉండొచ్చు. ఓకేనా. ఇప్పుడు నాకు సిగ్మా ఎక్స్ ఉంది, సిగ్మా ఉంది, వై బార్ ఉంది, ఎక్స్ బార్ ఉంది. సో ఇంకా నాకు కావాల్సిన ఆర్ బార్, సారీ ఆర్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ సిగ్మా వై. సిగ్మా ఎక్స్ సిగ్మా వై అనేది ఆల్రెడీ నేను ఫైండ్ అవుట్ చేసేసా. ఇంకా కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై కావాలి. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇన్ రిగ్రెషన్, ఈ సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా వై స్క్వేర్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై రిగ్రెషన్ లోనే నేను చెప్తున్నా. ఓకేనా. ఇది కూడా ఇప్పుడు 1/n ఇంటూ సమ్మేషన్ xy మైనస్ ఎక్స్ స్క్వేర్ వై బార్ ఎక్స్ బార్ వై బార్ 1/9 ఇంటూ సమ్మేషన్ xy ఎంత, సమ్మేషన్ xy 597 మైనస్ 5 ఇంటూ 12. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఎంతమా 6.333. సో ఇప్పుడు నాకు ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఈక్వల్ టు దిస్ వాల్యూ ఎంత వచ్చింది, ఆర్ వాల్యూ 0.95. ఇప్పుడు ఆర్ వాల్యూ వచ్చింది కాబట్టి బీవైఎక్స్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా వై సిగ్మా ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తా. బీవైఎక్స్ 0.95 వచ్చింది, బిఎక్స్వై 0.95 వచ్చింది. ఈ వాల్యూస్ తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎక్స్ తెలియదు, వై తెలియదు, అలానే ఉంచేసింది. ఎక్స్ వై వాల్యూస్ ఏవి మనం సబ్స్టిట్యూట్ చేయట్లా, సింగిల్ వాల్యూస్ లేవు ఎక్స్ వై, కాబట్టి వైని అలా ఉంచేసా, ఎక్స్ని అలా ఉంచేసా. ఎక్స్ బారు వై బార్ అనే సింగిల్ వాల్యూస్ కాబట్టి మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్నిటిని నేను సబ్స్టిట్యూట్ చేస్తే వై ఈక్వల్ టు 0.95x plus 7.25. This is the equation. Y equal to ax plus b. At the same way, x equal to by ay minus b. Okay, now this is a regression line of y on x is this. Regression line of x on is this. ఇదే సెకండరీ, ఇది చెయ్యండి మీకు అర్థమవుతుంది. ఫార్ములాస్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ క్వశ్చన్ చేసి సెకండ్ క్వశ్చన్ మీరు చూడకుండా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఈ 1 2 4 ఒకటే, అయితే స్ట్రైట్ లైన్ అని ఇస్తే సింగిల్ లైన్ చేస్తాం, y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్. రిగ్రెషన్ ఈక్వేషన్ అనో రిగ్రెషన్ లైన్ అనో ఇస్తే 2 లైన్స్ చేస్తాం. ఓకేనా. 9:51 అయిపోయింది కాబట్టి ఇక్కడతో నేను క్లోజ్ చేసేస్తానమ్మా. నేను ఈ పీడిఎఫ్ పెడతాను, మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో టచ్ చేద్దాము. ఈ లోపు 2 days హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇవి చేసుకోండి. ఈ లోపు ఇప్పుడు వరకు ఉన్న పీడిఎఫ్ లో మీరు అన్ని చేసుకుంటే